హోషేయ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యములో ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు సోదరుడా? నీవు శత్రువు చేతులు బానిసయ్యడగా నిన్ను విడిపించి నీవు నిత్యము నాకుండునట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చడం వలను దయా దాక్షిణ్యములు చూపటం వలను ఏం చేశాడంటండి? ఎలాగా? నీ పట్ల దయా దాక్షిణ్యము కనికరము కలిగిన దేవుడు, నిన్ను ప్రేమించిన నువ్వు నశించిపోవడానికి ఇష్టపడిన దేవుడు దయా దాక్షిణ్యాలు చూపించి ప్రదానం చేసుకుంటే కొరకు తన రక్తాన్ని చిందించినాడు. ఆ రక్తం నీళ్ళు కడిగి ప్రదానం చేసుకున్నాడు. ప్రధానం అవ్వగానే పెళ్ళి కాదు, గుర్తుపెట్టుకో. ప్రధానం అవ్వగానే పెళ్లి కుమారుడి ఇంటికి వెళ్ళడం. పెళ్లి కుమార్తె ఎప్పుడు వెళ్ళింది? పెళ్ళి అయిన తర్వాత వెళ్ళింది. పెళ్ళప్పుడు రాబోతున్నాడు ఆయన రాజుగా, పెళ్లి కుమారుడుగా. ఆయన త్వరగా రానయ్యున్నారు. ఆయన వస్తున్నప్పుడు ఎదుర్కోవాలంటే నువ్వు ఒక బుద్ధిగల కన్యక వలె ఆ రక్తంలో నిన్ను కడుక్కోవాలి. నువ్వు ప్రదానం చేయబడిన వాడి. ప్రదానం చేయబడిన స్త్రీ ఎలా ఉండాలి? భయంతో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏ పురుషుని అరగకుండా ఉండాలి. అవునా ప్రేసులరా? అయితే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం ఏం చెప్తున్నాడు? బిడ్డలో నిన్ను ఉంచుకుని రమ్య దేశమును, జనముల స్వాస్థ్యములో, రాజకీయ స్వాస్థ్యమును ఏమండి ఆశీర్వాదానికి పోతుండే. జన్మల స్వాస్థ్యము, రాజకీయ స్వాస్థ్యము, రాజుగా నేను చేయాలని ఆయన ఉన్న స్థలంలో కూర్చోబెట్టుకోవాలి. నిన్ను ప్రేమించి ప్రదానం చేసుకున్నాడు ఆయన. అయితే చదువుండి, నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకుంటుంది కదా, అయినను విశ్వాసఘాతకురాలైనట్లు ప్రేసులరా, ఎంత భయంకరము! దేవుడు నిన్ను ప్రేమించి ఆయన రక్తం ఇచ్చి ప్రదానం చేసుకుని వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు? స్థలము సిద్ధపరచడానికి. ఆయన ఉన్న ఇంట్లో నీవు ఉండాలని, ఆయన గృహంలో నీవు ఉండాలని ఆయన వెళ్ళాడు. స్థలం సిద్ధపరచుకున్నాడు, నిన్ను ప్రదానం చేసుకుని వెళ్ళాడు. ఆయన వస్తున్నాడు. వచ్చినప్పుడు నిన్ను తీసుకుని ఆ యొక్క కూర్చోడు. అయితే ఎంతవరకు ఆయన్ని భర్తని గ్రహించగలవు? ఆయనకు ఎంతవరకు భయపడగలవు? స్త్రీ పురుషునికి భయపడకపోతే తను భయంకర స్థితికి వెళ్ళిపోతుంది. అలాగే విశ్వాసఘాతకులు మనము శరీరాంశమైన పురుషుని బట్టి చెప్పలేదు కదా. ఆయన నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు. నువ్వు తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు చెడిపోయి ఉన్నావు. ఏమండి, నిన్ను చూడగా నువ్వు అసహ్యం పుట్టించే వ్యక్తి వలె ఉన్నావు. నీ రక్తంలో పొరలాడుచు ఉన్నావు. నీ పట్ల ఎవరు జాలి పొందిన వారు లేరు, నీ పట్ల కనికరం చూపించిన వారు లేరు. అలాంటి సమయంలో నేను నీ ఎదుకు వచ్చి నీ పట్ల నేను కనికరం జాలి చూపించి రక్తంలో పొరలాడుచు నీవు బ్రతుకు అని చెప్పినాను. నీవు బ్రతికి నుంచి నేను నిన్ను పెంచి పెద్ద చేస్తే, ఆ బండములను పెంచి నిన్ను పెంచితే చూడముచ్చటగా అందంగా అలంకరింపబడి నీవు నన్ను విడిచిపెట్టినావు. రక్షణ అనే అలంకారము, గుణమును అలంకారం నీకు అలంకారంగా ఉన్నప్పుడు నువ్వు ఆయన్ని ఎక్కడ తృణీకరించకూడదు. చేసుకున్నాడు, వస్తూ ఉన్నాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళాలి. పెళ్లి కుమార్తె పెళ్లి కొరకు ఎదురు చూడదా? ఎదురు చూసిద్దా? పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తే ఎందుకని? చక్కగా వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉండాలి. ఏ ఇంట్లో? శాశ్వతమైన ఇంట్లో సంతోషము, దుఃఖము, ఏడుపు, వేదనలే నిత్య జీవం కలిగిన ఆ దేశంలో ఆ ఇంట్లో ఉండాలి. కనుక ఎదురు చూస్తుంది. ప్రియ సోదరులు, ఎంతమంది వల్ల ఎదురు చూస్తున్నాం. ఎండిపోయిన ఈ లోకంలో 84వ కీర్తనలో నీవు నేను యాత్రికులము, ఈ లోకమును ప్రేమించినాము, లోకంలో ఎండిపోయినాము. అలాంటి మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన రక్తాన్ని చిందించినాడు. ఆశీర్వాదములకు నువ్వు వాసులుగా ఉండాలని ఆయన కోరుకుని ప్రాణం పెట్టినాడు. అయితే నీవు నేను ఆ రక్తంలో కడగబడితే, నిజమైన క్రైస్తవులుగా ఉంటే మనలో ఆయన యొక్క రక్తం ప్రవహిస్తూ ఉంటే పరిమళ వాసన. ఏమండి, 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి
పరిమళ వాసనగా ఉండు కొరకు మన కొరకు తన్ను తాను నలగొట్టబడినాడు. తెలిసిన నీ కొరకు స్వరూపమైన సొగసైన లేని వాడిగా అయిపోయినాడు. స్వరూపం లేదా ఆయనకి, సొగసు లేదా. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. అలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు స్వరూపమైన సొగసైన అంటే రక్తవర్ణుడుగా మారిపోయినాడు. రక్తవర్ణుడుగా మారిపోయినాడు. రక్తమంతా కారుతూ ఉంది. కనుక నీ ప్రేసులరా, నిజముగా నీ కొరకు ఏర్పరిచిన ఆ యొక్క రాజ్యంలో ఆ పెళ్లి కుమారుతో విందులో నువ్వు పాల్గొనాలంటే ఆ రక్తులను కడుక్కోవాలి. ఎలాగా? ఏడుస్తున్నాడు, తండ్రి నీ కుమారుడు అనిపించుకుంటూ నేను యోగ్యుడని కాను, నీ పనివారిలో ఓకేగా చేసుకో. కుష్ఠరోగి అంటున్నాడు, తండ్రి మీ నుండి స్వస్థపడుకు నేను యోగ్యుడని కాను, మీ ఇష్టమైతే ఇష్టమైతే నేను మాత్రం యోగ్యుడని కాను. ఆ మెట్టుకెళ్ళి నువ్వు నీ జీవితాన్ని సెట్ చేసుకుంటే శాపగ్రస్తమైన నీవు నేను కూడా రక్షింపబడిన వారు అవుతాం. ఎందుకు వస్తున్న దయగలిగిన దేవుడు కనుక ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో, మన జీవితాన్ని సెట్ చేసుకుంటూ ఏడుస్తున్నామో ఆయన కనికరం చూపించేవాడు. అది మీరు లోకాసువార్త 7వ అధ్యాయము 39-41 వాక్యాలు చూడవచ్చును. పాపాత్మరాలు వ్యభిచారంలో పట్టబడింది, మరణములకు పాత్ర, రాళ్ళు పెట్టుకొని చంపవలసి. అయితే యేసు అక్కడికి వచ్చి నేను శిక్షించను, నేను రక్షించేవాడిని. ప్రేసల రక్షకుడు వచ్చినాడు. వెంటనే ఆయన మాటకు లోబడి ఆయన పాసనలకు వెళ్ళి ప్రార్థన చేస్తుంది. నిందలు వస్తున్నాయి. ఈ వ్యవతి ఎటువంటిదో? అవును ప్రభువా, నేను వ్యభిచారిని, నేను చెడిపోయిన వ్యక్తిని, నన్ను బట్టి మీ నామమునకు అవమానం తెచ్చినాను, నన్ను క్షమించు. ఎప్పుడైతే హృదయంలో నలిగినదో, నేను పాపిని ఎప్పుడైతే గ్రహించిందో ఆయన పాసనలో పడి ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. ఆ కన్నీరుతో పాదములు కడిగినది. అలాంటి ప్రార్థన కావాలి. అదే దావీదు మహారాజు కూడా చెప్పినారు, నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించి పాపంలో కంది, నేను పాపిని, మరణములకు నేను పాత్రుడు, నా కన్నీరుతో నా పడక తయారు చేస్తున్నాను. ఏడ్చినాడు దేవుని సన్నిధిలో పడి పాప విషయంలో. నేను పాపం చేసినానంటే కాదు, లేకపోతే నేను నీతిని ప్రార్థన చేసుకుంటాను, బాప్తిసం పొందాలని కుదరదు. ఆత్మ వచ్చింది, చాలామందికి ఆత్మ వస్తుంది. అది ఎలాంటి ఆత్మ? బ్రహ్మోత్సాత్మ, పరిశుద్ధాత్మ. అయితే దేవుడు అన్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్నాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. అది పాపమును కూర్చోవు, నీతిని కూర్చోవు, ఒప్పింపచేసే ఆత్మ. ఈ ఆత్మ నీకు రావాలంటే మొదటి నువ్వు జీవితాన్ని సెట్ చేసుకుని ఆయన సన్నిధిలో పడి ఆడవాలి. వస్తాయి అవమానాలు, నిందలు. సరిపోయిన వ్యక్తిని, ఆయనే పాపం ఎరుగుడు. ఆయన నాకు నిందింపబడినాడు, నేను పాపిని, నేను తగిన వ్యక్తిని. ఏ మనిషి అయితే కన్నీరు కారుస్తాడో, నిజముగా హృదయాన్ని దేవునికి ఇస్తాడో, ఆ మనుషుడు తను దేన్ని ప్రేమించాడో దాని నుంచి బయటకు వస్తాడు. అది ఎక్కడ పెడతాడు? దేవుని పాదసన్నిధిలో పెట్టారు. ఏం చేసింది? వెంట్రుకలు చాలా బాగా ప్రేమించింది. ఆ వెంట్రుకలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? నువ్వు దేన్ని ప్రేమించావు అది ప్రభు పాదసన్నిధిలో పెట్టవలసింది. ప్రభు ఇది నాకు అవసరం లేదు, నేను దీన్ని ప్రేమిస్తాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఎందుకు? ఆ ప్రభు చెప్పినారు, నాకంటే మీరు దేన్ని ఎక్కువ ప్రేమించినా నా శిష్యులు కానీ. నా శిష్యులు కాబట్టి నువ్వు ఆయన వెంట నడవలేవు. ఆయన వెంట నడవకపోతే నీకు ఆ రాజ్యంలో స్థానం లేదు. నా గురిని నాస్తును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవిస్తాను. నిత్య జీవించే ప్రభు నేను పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా ఏది నీకు ఎక్కువ ఉండకూడదు. ప్లేసులో ఆ వెంట్రుకలు పెట్టి అంతకుముందు ఎంత సమయం గడిపిందో ఆ తల దూకుంటానికి, మరి ఆ వెంట్రుకకి మరికి నర్సిపోతే క్యాలరేసిందేమో తెలియదు, ఏమేం చేసిందో ఆ తిప్పలేంబడిందో. కానీ ఇప్పుడు వచ్చేసి ఆ వెంట్రుకలు తీసుకెళ్ళి నాకు అవసరం లేదు, ప్రభు పాదాలు తుడుస్తుంది దాని కొరకు. ఆ తర్వాత ఆ పాపంలో సంపాదించిన డబ్బు తీసుకొచ్చి ఏం చేసిందండి? ఏం చేసింది? ఆయన అత్తరు కొని ఆయన పాదములకు కడిగింది. అమ్మో, ఎంత కష్టపడి వడ్డీ వ్యాపారాలు సంపాదిస్తే అక్కడ పెడతానా? నీ ధనంతో పాటు నువ్వు కూడా నశిస్తావు, గుర్తుపెట్టుకో. పాపం వల్ల సంపాదించిన సొమ్మును తీసి అక్కడ బారాయి. దేవుని యొక్క నిత్య రాజ్యం ఇది. అందుకే ప్రభు అన్నాడు, పరలోకంలో ధనం సంపాదించుకుని ప్రయాసపడి. ఇక్కడ దొంగలు కన్ను వేస్తారు, తుప్పు పడుతుంది, చెమటలు కొట్టేస్తాయి. అక్కడ దొంగల కన్నం మేరం, అది శాశ్వత రాజ్యం. కనుక అక్కడ నువ్వు పరలోకంలో ధనం సంపాదించుకోవాలంటే నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి.
అక్కడే ఆ కన్నీరు కార్చింది, అతడితో కడిగింది. అప్పుడు అంటున్నాడు, ఈ విస్తారముగా ప్రేమించింది కనుక విస్తార పాపములు. నీ జీవితం అంతా దేవుని దగ్గర పెట్టి కన్నీరు కాచి హృదయపూర్తిగా కన్నీరు కార్చిస్తే తప్ప ఎప్పుడు వస్తే కన్నీరు హృదయం పగిలినప్పుడు, అయ్యో నేను పాపిని అని గ్రహించినప్పుడు, నీ జీవితంలో పాపిని గ్రహించినప్పుడు వెంటనే ఆయన దగ్గరికి వెళ్తావు, ఏడుస్తావు, నేను చెడిపోయినాను, నన్ను క్షమించు. నీకు అర్థం కాకుండా కన్నీరు కారుతూ ఉంటుంది. ఆ కన్నీరు కార్చే సమయంలో ఆయన నేను పరిమళ వాసన చేస్తాను కనుక ఆ దేవుని ద్వారా నువ్వు క్షమాపణ పొందిన తర్వాత నిజ క్రైస్తవుడిగా నువ్వు మారుతావు. నిజ క్రైస్తవుడిగా నువ్వు మారినప్పుడు నీలోంచి పరిమళ వాసన వస్తూ ఉంటుంది. ఏమని ఏ వాసన వస్తుంది? పరిమళ వాసన వస్తూ ఉంటుంది. అలాగా మా ఇంటి దగ్గర బత్తాయి మొక్క ఉండేది. అది పూత పూసే టైంలో మా ఇంట్లో చుట్టుపక్కల అంతా వాసన వచ్చేది. మళ్ళీ రాత్రి మా చిన్న అంటుంది, ఏం కంపు ఇదని. పక్కడ కంపుకి తెలుస్తున్నాడు, ఆ కంపు అంతా వస్తుంది. నీలో ఏ కంపు ఉంది? పరిమళ వాసనగా ఉన్నావా? సువాసన నీకులకి ఏంటి ఆ పరిమళ వాసన? నీ పెదవుల నుంచి జారిగల మాటలు, దయగలిగిన మాటలు వస్తాయి. దయామైన క్రీస్తు నీళ్ళకి వస్తే దయగలిగిన మాటలు వస్తాయి. ప్రేమిస్తావు, క్షమిస్తావు. ఎవరన్నా అంటే వెళ్ళి ఏడుస్తావు, క్షమాపణ కోరుతావు. ఎలాంటిది క్రైస్తవ జీవితము. కనుక ప్రియులారా, ఆశీర్వాదములకు వారసుడిగా ఉంటాయి పిలిచారు కనుక ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాదు. ఏ మనిషి అయితే దేవుని ప్రేమిస్తాడో అతడు పరిమళ వాసన అంటే ఎంత నష్టమైనా నోరెత్తకూడదు, ఎవరైనా మాట్లాడకూడదు. ఎందుకని? నువ్వు మాట్లాడవా, నేను విడిపించగలవాడిని తెలుసా? నోరు తెరిచాడా ప్రభు? ఆయన నోరు తెరవలేదు. కనుక క్రైస్తవుడు నోరు తెరవకూడదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. క్రైస్తవుడు ప్రార్థనతో నింపబడతాడు, పరుగులు అతడు అటు ఇటు. కనుక ప్రియులారా, నీవు నేను ఆశీర్వాదానికి పాత్రగా ఉంటూ కొరకు శాపగ్రస్తులు మనల్ని ప్రేమించాలని రక్షించుకున్నాడు కనుక నీవు నేను ఆయన చేతుల్లో పెట్టుకుందాం. ప్రభా, పాపినైన నన్ను కనికరించు, ఆశీర్వాదానికి వాసుగా ఉంటాయి పిలిచారు. కానీ అనేక సార్లు నేను పురుషునికి విశ్వాసఘాతుకుడు అలాంటి నేను విశ్వాసఘాతుకుడు పడి మిమ్మల్ని దుఃఖపరిచి నన్ను క్షమించమని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి ప్రియసోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పాపినైన నన్ను కనికరించుము, కంపు గుర్తున్న నన్ను పరిమళ వాసన వచ్చే కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. ప్రభా,